పటాన్ చెరువు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారా? తిరిగి గులాబీ గూటికి వచ్చేందుకు సిద్ధమయ్యారా? కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి గర్వాపస్ నిర్ణయం తీసుకున్నారా? బీఆర్ఎస్ ను వీడి తప్పు చేశామన్న భావనకు మరికొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు వచ్చారా? మహిపాల్ రెడ్డి బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున వరుసగా 3 సార్లు విజయం సాధించారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గ అభివృద్ధి పేరుతో 2024 జూలై 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయించిన మహిపాల్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మహిపాల్ రెడ్డి పార్టీ మారడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఫిర్యాదును కొట్టివేశారు. కాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ఇన్నాళ్లు అసంతృప్తితో రగిలిపోతున్న మహిపాల్ రెడ్డికి స్పీకర్ అనర్హత పిటిషన్ కొట్టివేయడంతో రిలీఫ్ దొరికింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి మహిపాల్ రెడ్డి అన్యమనస్కంగానే ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు వ్యక్తిగత పనుల కోసం ఆయన హస్తం గూటికి చేరినా ఏ ఒక్క పనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయలేదట. దీనికి తోడు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ నిత్యం తలనొప్పిగా మారారు. అటు మంత్రులు సైతం పటాన్ చెరువు అభివృద్ధికి సహకరించలేదన్న వాదన ఉంది. ఇవన్నీ చూసి తన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందని మదనపడ్డారట మహిపాల్ రెడ్డి. స్పీకర్ అనర్హత పిటిషన్ కొట్టివేసిన తక్షణమే యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆయన సోదరుడు నందీనగర్ లో కలవడం వెనుక మహిపాల్ రెడ్డి గర్వాపసి నిర్ణయమే కారణమంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. గూడెం మహిపాల్ రెడ్డి బాటలో పయనించేందుకు మరికొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారట. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి కొద్దిమంది వలస శాసనసభ్యులు తిరిగి సొంత గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేశారు. అందులో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు ఉన్నారు. మీడియాలో కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడి తాము గులాబీ గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలిచ్చారు. కానీ బీఆర్ఎస్ నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో ప్రయత్నాలను విరమించుకున్నారని టాక్. తాజాగా గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయన్న చర్చ జరుగుతోంది. మహిపాల్ రెడ్డి ఘర్ వాపసీ నిర్ణయంపై కారు గుర్తు పార్టీలో ఎలాంటి వ్యతిరేక చర్చ జరగకపోవడంతో మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు సైతం మహిపాల్ రెడ్డి దారిలో నడిచేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. కాంగ్రెస్ లో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని భావించే వలస ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని వినికిడి. గులాబీ గూటికి చేరేందుకు ఆ పార్టీ నేతలు అంగీకరిస్తారా? బీఆర్ఎస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వలస శాసనసభ్యులు ఎంతమంది బ్యాక్ టు హోమ్ అంటారోనన్న ఉత్కంఠతో ఉన్నారు హస్తం పార్టీ పెద్దలు. మరి ఎవరెవరు కాంగ్రెస్ ను వీడి కారు గుర్తు పార్టీలో చేరతారో చూడాలి.